పశ్చిమాసియాను వణికిస్తున్న ఇరాన్ యుద్ధం మొదలై 5 వారాలు గడిచాయి. ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం, యుద్ధ ఖర్చులో తడిసి మోపెడు కావడం, అమెరికా పౌరుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైట్ హౌస్ నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన యుద్ధానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని వెల్లడించారు. మరో 3 రోజుల్లో ఇరాన్తో యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ప్రపంచానికి స్పష్టం చేశారు. ఈ 5 వారాల పోరులో ఇరాన్కు కోలుకోలేని దెబ్బతీశామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అగ్రనేతలను ఇప్పటికే అంతమొందించామని, ఆ దేశ నౌకాదళం, ఎయిర్ ఫోర్స్ను అమెరికా సైన్యం పూర్తిగా ధ్వంసం చేసిందని ఆయన వెల్లడించారు. ఇరాన్ సుమారు 45,000 మంది మృతికి కారణమైందని ఆరోపించిన ట్రంప్ ఆ దేశం తాను చేసిన తప్పులకు ఇప్పుడు తగిన శిక్ష అనుభవిస్తోందని పేర్కొన్నారు. ఇరాన్ సైనిక శక్తిని నామరూపాలు లేకుండా చేశామని డొనాల్డ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన హెర్ముజ్ జలసంధిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు హెర్ముజ్ జలసంధి నుంచి ఎలాంటి చమురు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. హెర్ముజ్ జలసంధిని ఇరాన్ తన అవసరాల కోసమే వినియోగించుకోవాలని సూచించిన ట్రంప్ ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం ముగిసిన తర్వాతే ఈ జలసంధి పూర్తిగా తెరుచుకుంటుందని వివరించారు. దీనివల్ల ఇరాన్కు ఆర్థికంగా పట్టుచిక్కకుండా అమెరికా తన వ్యూహాన్ని అమలు చేస్తోందని స్పష్టమవుతోంది. ఇరాన్ అణ్వాయుధ దేశంగా ఎదగకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొరుగు దేశాల శాంతికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. ప్రపంచ భద్రత దృష్ట్యా ఇరాన్ అణు కార్యక్రమాలను అదుపులో ఉంచడం అత్యవసరమని, అందుకే ఈ యుద్ధాన్ని అంతం చేసే ముందు ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీశామని డొనాల్డ్ తెలిపారు. కాగా మరోవైపు యుద్ధం పొడిగిస్తున్న కొద్దీ అమెరికాలో ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలు, సొంత సైనికుల మరణాలతో అమెరికన్ పౌరులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ ఒత్తిడి వల్లే ట్రంప్ యుద్ధం నుంచి వెనక్కి తగ్గుతున్నారా అనే చర్చ జరుగుతోంది. అయితే తాను వెనక్కి తగ్గటం లేదని, గతంలో అమెరికా అధ్యక్షులు చేసిన తప్పులను మాత్రమే సరిదిద్దుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా ప్రయోజనాలే తనకు ముఖ్యమని, అందుకే ఈ యుద్ధానికి గౌరవప్రదమైన ముగింపు ఇస్తున్నామని ఆయన వాదించారు. ట్రంప్ ఇచ్చిన 3 రోజుల డెడ్లైన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్ ఈ ప్రతిపాదనకు ఎలా స్పందిస్తుంది? హెర్ముజ్ జలసంధి మూసివేత వల్ల పెరిగిన చమురు ధరలు మళ్లీ తగ్గుతాయా అన్నది వేచి చూడాలి. ట్రంప్ ప్రకటించినట్టుగా యుద్ధం ఆగిపోతే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరటనిస్తుంది. లేని పక్షంలో పశ్చిమాసియా మరింత సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉంది.